హాయ్ అండి, వెల్కమ్ టు కోనపల్లి వ్లాగ్స్. నేను మీ లావణ్యాని. ఈరోజు నేను చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తినేటువంటి పాస్తాని తయారు చేయబోతానండి. ఎలాంటి సాసులు బయట కొనే పని లేకుండా మన ఇంట్లో ఉండే కూరగాయలతోనే మనం చక్కగా పాస్తాని తయారు చేసుకోవచ్చండి. ఆ సాస్ కూడా మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీ పిల్లలకు సాయంకాలం స్నాక్స్ రూపంగా కానీ టిఫిన్ రూపంగా కానీ మనం చక్కగా చేసి పెట్టుకోవచ్చు. ఎన్నో రకాల వెజిటేబుల్స్ కూడా అందులో వేసుకొని ఎంతో రుచికరంగా ఎంతో హెల్తీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేయండి. ఎర్రగడ్డలు ఒక 2 సన్నగా తరిగి పెట్టుకున్నానండి. అలాగే ఒక కప్పు క్యాబేజీ వేసుకున్నాను. అలాగే ఒక 2-3 బీన్స్ ఉంటే సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక కప్పు క్యారెట్ ముక్కలు వేసుకోవాలండి. తెల్లపాయలు ఒక 4 తెల్లపాయలు సన్నగా ముక్కలు చేసుకున్నాను. 2 పచ్చిమిరపకాయలు కూడా సన్నగా ముక్కలు చేసి పెట్టుకున్నానండి. అలాగే టమోటా ఒక కప్పు టమోటా తరిగి పెట్టుకోవాలి. ఒక కప్పు పాస్తా, దాంట్లోకి మసాలాలండి ఒక 5-6 ఎండుమిరపకాయలు, ఒక స్పూన్ చక్కెర, మ్యాగీ మసాలా ప్యాకెట్ ఒకటి. మ్యాగీ మసాలా కానీ ఉంటే వేసుకొని, లేకపోయినా స్కిప్ చేసేసేయండి, అవసరం లేదు. చాలా బాగుంటుంది, లేకపోయినా ఉన్నా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ అంటించి ఒక గిన్నె అయితే పెట్టుకోవాలండి. అందులో ఒక 3 కప్పులు అయితే వాటర్ పోసుకోవాలి. ఆ వాటర్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులో ఒక స్పూను ఉప్పు, ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలండి. వేసుకొని తర్వాత ఏమంటే ఈ కొంచెం నీళ్లు హీట్ ఎక్కిన తర్వాత ఈ పాస్తా కూడా అందులో వేసేసుకోవాలి. మనకి నూనె ఉప్పు ఎందువల్ల వేసామంటే ఆ పాస్తా అనేది అతుక్కోకుండా పొడి పొడిగా వచ్చేదానికండి. ఆ పాస్తా కూడా కాస్త ఉప్పు పట్టి టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడైతే నీళ్లు తెల్లాయండి. ఈ ఒక కప్పు పాస్తా అయితే అందులో వేసేసి ఒక 2-3 సార్లు మనం బాగా కలుపుకొని తర్వాత మూత పెట్టుకొని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో మనం ఉడికించుకోవాలండి. ఒక 5-7 నిమిషాల పాటు మనం మంచిగా ఉడికించుకోవాలి. అది ఎలా ఉడకదు ఏదో మీకు ఒకసారి చూపిస్తానండి. చూడండి, మూత పెట్టాను, ఉడుకుతూ ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి మీకు తీసి చూపిస్తాను చూడండి. గంటె తీసుకొని ఒకసారి ఇట్లా కలుపుకొని చూడండి. అవి కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతాయి, కొంచెం వైట్గా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇంకొంచెం వైట్గా రాలేదు కాబట్టి ఇంకాసేపు ఉడకనిద్దాము. ఇప్పుడు చూడండి, బాగా చక్కగా ఉడికాయి. పట్టుకొని ఒకసారి మీరు చూపిస్తారు. కలర్ బాగా చేంజ్ అయింది కదండి, వైట్ కలర్ వచ్చేసాయి. ఈ విధంగా రావాలి. ఒకసారి గెంటితో ఒక 4 పాస్తాలు తీసుకొని మీరు ఇట్లా పట్టుకొని ఇట్లాగానే ఒత్తి చూసారనుకోండి, 2 ముక్కలు చేతికి వస్తాయన్నమాట. ఈ విధంగా అయితే ఉండాలి. అంతేనండి. తర్వాత ఏమంటే స్టవ్ ఆపేసి ఒక బౌల్ తీసుకొని అందులో ఒక స్టెయినర్ పెట్టుకొని ఆ స్టెయినర్లో ఇవి ఉంచేసుకోవాలి. అవి ఉంచేసుకున్న వెంటనే నార్మల్ వాటర్ ఉంటాయి కదండి, అవి ఒక 2 గ్లాసుల వాటర్ కూడా అందులో పోసేసుకోవాలండి. ఆ పాస్తా అనేది ఒకటికి అతుక్కోకుండా పొడి పొడిగా చక్కగా వస్తాయి. చూసాను కదండి ఎంత చక్కగా వచ్చేసాను. ఈ విధంగా అయితే మనకు ఉడికించుకోవాలి. బయట మసాలాలు సాసులు ఏమి వేయటం లేదు కాబట్టి ఇప్పుడు మనం ఒక సాస్ అయితే తయారు చేసుకుందామండి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 5-6 కానీ ఎండుమిరపకాయలు అందులో వేసుకోవాలి. ఒక స్పూన్ పంచదార కానీ లేదా బెల్లం కానీ ఏదైనా కూడా వేసుకోవచ్చండి. వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న కప్పు టమాటాలు ఉన్నాయి కదండి, ఆ టమాటాలు కూడా అందులో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మసాలా అండి చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం టమాటో సాసు చిల్లీ సాస్ అదన్నీ వేసుకోకుండా దీంతోనే మనకి చక్కగా టేస్ట్ అయితే బాగా వస్తుంది. చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే మనం పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ అంటించుకొని ఒక బాండ్లో పెట్టుకోవాలండి. ఆ బాండ్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆ ఆయిల్ కూడా కాస్త హీట్ ఎక్కిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న తెల్లబాయలు ఉన్నాయి కదండి, అవి కూడా అందులో వేసుకొని పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని చక్కగా వేయించుకోవాలి. కొంచెం పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. మనం దీంట్లోకి క్యాప్సికం కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. నాకు లేదు కాబట్టి నేను వేయలేదు, మీకు కానీ ఉంటే వేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు, ఆ తర్వాత క్యారెట్ అవి కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని చక్కగా మెత్తబడేదాకా వేయించుకోవాలండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. పిల్లలకు ఆరోగ్యకరంగా మనం చేసుకోవాలనుకుంటే ఇలాంటి వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకుంటే మనకి పాస్తా తింటే మంచిది కాదు అనుకునే వాళ్ళకి ఇది డామినేట్ చేస్తుందండి. ఇన్ని రకాలు మనం వెజిటేబుల్స్ వేస్తున్నాం కాబట్టి ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ ఉంది కదండి, అది కూడా అందులో వేసేసుకొని ఒక్కసారి 2 సార్లు అట్లా కలుపుకొని రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకొని 1-2 సార్లు అలా కలిపేసుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకున్నాం అనుకోండి, మనకు చక్కగా మగ్గుతాయండి. ఇప్పుడైతే ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేస్తున్నాను. వేసేసి బాగా కలిపేసుకోవాలి. మధ్యలో అట్లా కలుపుకుంటూ మళ్ళీ మనం మూత పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా ఆవిరికి బాగా ఉడుకుతాయండి. ఇప్పుడు చూడండి, బాగా ఉడికేసింది. ఈ ఉడికిన తర్వాతనే మనం టమోటా ప్యూరీ చేసుకున్నాం కదండి, అదే మనం పేస్ట్ లాగా ఆ పేస్ట్ కూడా అందులో వేసేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు చక్కగా మనం పచ్చి వాసన పోయేదాకా బాగా వేయించుకోవాలండి. మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టేసుకొని సన్న మంట మీద చక్కగా ఉడికించుకోవాలి. అవి ఉడికేలోపు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకొని ఒక 4-5 స్పూన్లు వాటర్ పోసుకొని ఉండలేకుండా చక్కగా కలిపి పక్కన పెట్టుకోవాలండి. మనకి ఈ ప్యూరీ కానీ బాగా ఉడికిన తర్వాత మనం ఇది వేసినందువల్ల మనకి ఆ పాస్తా కొంచెం జ్యూసీగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే
ఉడికింది చూస్తాం చూడండి. చక్కగా అయితే ఉడికిపోయింది. ఈ విధంగా ఉడికిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ కార్న్ఫ్లోర్ వాటర్ అయితే అందులో పోసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. ఇప్పుడైతే చక్కగా ఉడికింది. తర్వాత అంటే మనం రెడీ చేసి పెట్టుకున్న పాస్తా కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎంతో రుచికరమైన పాస్తా అయితే మన ఇంట్లో మనమే చక్కగా చేసుకోవచ్చండి. ఎలాంటి బయట కెమికల్స్ వేసిన సాసులు ఏ ఒక్క సాసు కూడా వాడకుండా చక్కగా మనమే చేసుకోవచ్చు. కానీ టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి. మీ పిల్లలకి ఈ విధంగా చక్కగా చేసి పెట్టుకోండి. బయట ఫుడ్ చాలా వరకు అవాయిడ్ చేయండి. నేను మీకు మ్యాగీ మసాలా చూపించాను కదండి, అది కొంచెం వేయలేదు. టేస్ట్ అయితే చాలా బాగుండేసరికి ఇంకా దాంట్లో మనకి టేస్ట్ పని అదని ఇదని ఉంటుందండి ఆ మసాలాను, అందుకని అది కూడా వేయలేదు. మీకు కావాలి అనుకుంటే వేసుకోండి. ఇప్పుడైతే నేను కొత్తిమీర కూడా కొంచెం ఉంటే వేస్తున్నాను. అంతేనండి, ఎంతో రుచికరమైన పాస్తా అయితే రెడీ అయిపోయిందండి. నేను ఇప్పుడు ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. చూసారు కదండి, చిన్న కప్పుతో చేస్తే ఆ వెజిటేబుల్స్ అన్నీ వేసినందువల్ల నలుగురు తినే అంత పాస్తా అయితే అయింది. ఎంతో రుచికరమైన పాస్తా మన ఇంట్లో మనమే చక్కగా చేసుకోవచ్చండి. వీళ్ళంత వరకు బయట ఫుడ్ పిల్లలకు అవాయిడ్ చేయండి. చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. ఇటువంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఈసారి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.